పేదల జీవితాలను సర్వనాశనం చేస్తున్న గుడుంబాపై శ్రీకాకుళం ఎక్సైజ్ అధికారులు కన్నెర్ర చేశారు. బట్టీలపై దాడులు చేసి నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. తయారీకి సిద్ధంగా ఉన్న వేల లీటర్ల సారాను ధ్వంసం చేశారు. దసరా వచ్చిందంటే అందరికీ పండుగే. కానీ శ్రీకాకుళం ఏజెన్సీలో ఇంకా ప్రత్యేకమైన పండుగ. నాటుసారా ఏరులై పారుతుంది. ఏటేటా దసరా సీజన్లో గిరిజన సంప్రదాయాల ముసుగులో నాటుసారా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. మద్యం ధర కన్నా సారా రేటు తక్కువ కావడంతో ఏజెన్సీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది దీనికి అలవాటు పడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసి కేసులు పెట్టినా గుడుంబా వ్యాపారులు తగ్గట్లేదు. దీంతో ఈసారి ఎక్సైజ్ అధికారులు దసరాకు ముందే కొరడా ఝులిపించారు. ఈ ఏడాది దసరాకు ఎలాగైనా గుడుంబాకు అడ్డుకట్ట వేయాలని రంగంలోకి దిగిన అధికారులు సారా బట్టీలపై దృష్టి పెట్టారు. పాలకొండ, వీరగడ్డంతో పాటు పలాస డివిజన్లోని అడ్డివాడ, ముఖలింగాపురం, సవర వెంకటాపురం, సవరకిల్లి తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి గుడుంబా వ్యాపారులకు చుక్కలు చూపించారు. ఎక్సైజ్, పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఒకేసారి రంగంలోకి దిగి సారా బట్టీలను గుర్తించారు. 5,000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 100 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రతి ఏటా దసరా సీజన్లో సారా సేవిస్తూ జనం అనారోగ్యం పాలవుతున్నారని, అందుకే ఈసారి ముందుగానే దాడులు చేశామంటున్నారు ఎక్సైజ్ అధికారులు. టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుంటున్న గుడుంబా వ్యాపారులు తాము రావడాన్ని ముందే తెలుసుకుని పరారవుతున్నారని చెబుతున్నారు. అయినా వారిపై నిఘా పెంచి త్వరలోనే పట్టుకుంటామని, పీడీ యాక్ట్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ గా రేట్స్ చేసి మాక్సిమం క్వాంటిటీ సీజ్ చేస్తే వాళ్ళు ఆర్థికంగా కూడా నష్టపోతారు. వాళ్ళు తర్వాత వాళ్ళని ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని పీడీ యాక్ట్ అవి కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు. సారా బట్టీలపై దాడులు చేసి తయారీని అడ్డుకోవడమే కాకుండా జనం కూడా గుడుంబాకు అలవాటు పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.